అందరికీ నమస్కారం. వాణీదూర్జటి స్వరాంజలికి స్వాగతం. సంకటహర చతుర్థి వ్రతకథల సిరీస్లో భాగంగా చైత్రమాస సంకటహర చతుర్థి వ్రతకథతో మీ ముందరికి వచ్చేశాను. ఓం గణేశాయ నమః. చైత్రమాస సంకటహర చతుర్థి వ్రతకథ. పూర్వకాలం పార్వతీదేవి గణేశుని ఇలా అడిగింది. గణేశ, చైత్రకృష్ణ చతుర్థి నాడు గణేశుని పూజ ఎలా చేయాలి? ఆ రోజు భోజనంలో ఏమి తీసుకోవాలి? చైత్రమాసంలో గణేశుని ఏ నామంతో కొలవాలి? ఈ వివరాలన్నీ నాకు తెలియజేయి. అంత గణేశుడు ఇలా అంటున్నాడు. మాత, చైత్ర కృష్ణ చతుర్థి నాడు వికటుడు అనే నామంతో పూజ చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో షోడశోపచార పూజ చేయాలి. ఈ వ్రతం సంకటాలన్నీ నాశనం చేసే వ్రతం. నెయ్యి నిమ్మకాయలతో హోమం చేయాలి. ఈ వ్రత కథ చాలా విచిత్రము విశేషము అయినది. నేను చెప్తున్నాను, విను. ఈ కథ విన్నంతనే మనుషులకు సకల సిద్ధులు ప్రాప్తిస్తాయి. ప్రాచీన కాలంలో సత్యయుగంలో మకరధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను తన సంతానంలాగా ప్రేమించేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలంతా ధనధాన్య సమృద్ధులుగా ఉండేవారు. 4 జాతుల వారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరూ వారి వారి ధర్మానుసారం జీవించేవారు. ప్రజలంతా ఏ భయం లేక సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సురక్షితులుగా జీవించేవారు. అందరూ ఉదారులుగా కుశలవంతులుగా దాన ధర్మాలు చేస్తూ ధార్మికంగా జీవించేవారు. ఇంతటి సమృద్ధిగా ఉన్న రాజ్యంలో మహారాజుకి చాలా కాలం ఒక లోటు ఉండేది. ఆయనకు పుత్రప్రాప్తి కలగలేదు. యజ్ఞవల్యుడు అనే మహర్షి కృప వలన చాలా కాలానంతరము ఒక పుత్రుడు జన్మించాడు. ఆయన తన రాజ్యపాలనంతా తన మంత్రికి అప్పగించి తన రాజకుమారుడితో ఆడుతూ పాడుతూ కాలం గడపసాగాడు. రాజశాసనం తన చేతిలోకి రాగానే మంత్రి ధర్మపాలుడు ధనధాన్య సమృద్ధుడైనాడు. మంత్రికి 5 పుత్రులు. తన పుత్రులందరికీ చాలా వైభవంగా పెళ్లిళ్ళు జరిపించాడు. వారంతా ధనాన్ని వాడుకోవడం మొదలెట్టారు. ఆయన ఆఖరి కోడలు చాలా ధర్మపరాయణి, ధర్మాన్ని పాలించేది. ఆవిడ చైత్ర కృష్ణ సంకటహర చతుర్థి వ్రతము రాగానే చాలా భక్తిగా గణేశుని పూజించింది. కోడల పూజ వ్రతము చూసి అత్తగారు ఏ మంత్రము తంత్రము చేసి నా కొడుకుని వశం చేసుకోవడానికి ఉపాయం ఆలోచిస్తున్నావు అంటూ ఉండేది. ఎన్నిసార్లు ఇలా అన్నా కోడలు వ్రతం ఆచరిస్తూ ఉండడంతో దుష్టురాల నా మాటలు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నువ్వు ఈ పూజలు వ్రతాలు చేయడం ఆపటం లేదు. ఇంకా నా మాట వినుకుంటే నిన్ను దండించవలసి వస్తుంది. ఈ తాంత్రిక పూజలు నాకు ఇష్టం లేదు అనడంతో కోడలు, అత్త, నేను సంకటనాశన గణేశ వ్రతము చేస్తున్నాను. ఈ వ్రతము అత్యంత ఫలదాయకమైనది అని చెప్పింది. ఆ మాటలు విని అత్తగారు తన పుత్రునితో, నీ భార్య మంత్రతంత్ర పూజలతో పూర్తిగా మునిగిపోయింది. నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ దుష్టురాలు నా మాటలు పెడచెవిని పెట్టసాగింది. దండించైనా ఈ దుష్టురాలిని నా దారికి తీసుకుని వస్తాను. నాకు గణేశుడెవరో తెలియదు. ఆయన వ్రతము పూజ ఏమిటో ఎలా చేస్తారో తెలియదు. మనము రాజకులానికి చెందినవారము. ఈ పూజల వల్ల మనకే నష్టమో ఆపద రాబోతోందో. తల్లి మాటలు విని కొడుకు తన భార్యని దండించాడు. తన బాధనంతా సహిస్తూ కోడలు నియమం తప్పక వ్రతమాచరించింది. పూజానంతరము వినాయకుని స్మరిస్తూ ఇలా ప్రార్థించసాగింది. స్వామి గణేశ, లంబోదర, నా అత్తమామలకి ఏ విధమైన కష్టము కలిగించకుండా ఏ విధంగానైనా వారి మనసులలో నీ మీద భక్తిభావం కలిగించు. ఇదంతా చూస్తూ ఉన్న గణేశుడు రాజకుమారుని అపహరించి మంత్రి ధర్మపాలుని మహలలో దాచి ఉంచాడు. అతని వస్త్రములు ఆభరణములు రాజమహలలో విసిరివేసి అంతర్ధానమయ్యాడు. ఇక్కడ మహారాజు తన కుమారుణ్ణి వెతుక్కుంటూ పిలిచాడు. కానీ ప్రత్యుత్తరము రాకపోగా ఆయన తన మంత్రిని, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, లేదా అపహరింపబడ్డాడా, ఎవరు ఇలాంటి దుష్టకార్యానికి ఒడిగట్టారు అని ప్రశ్నించగా మంత్రి, రాజా, రాజకుమారుని జాడ నాకు తెలియదు. నేను రాజ్యం నలుదిక్కలా వెతికి
రాజకుమారుని జాడ కనుక్కుంటాను. అంత రాజు తన సేవకులు, అంగరక్షకులు, మంత్రులకు అందరితో తనకు అతి శీఘ్రంగా పుత్రుని జాడ కనుగొనవలసినదిగా ఆదేశమిచ్చాడు. అంత రాజదూతలు అందరూ రాజమహలు ఇంకా రాజ్యం నలుదిక్కలా వెతికినా రాజకుమారుని జాడ కనుగొనలేకపోయారు. అంతవారు భయంతో మహారాజుతో, రాజా, ఎంత వెతికినా మాకు అపహరణ చేసిన వారి గుర్తులు దొరకలేదు. అంత రాజు తన మంత్రిని పిలిచి, నా పుత్రుని జాడ కనుగొనలేకపోతే నీకు మరణదండన విధిస్తాను, నీ కులాన్ని అంతం చేస్తాను అని ఉత్తర్వు జారీ చేశాడు. మంత్రి తన మహల్కు వెళ్ళి రాజ్యాజ్ఞను తన భార్య, పుత్రులు, కోడళ్లతో తెలుపగా, మామగారి మాటలకు చిన్న కోడలు, మీరు ఎందుకు చింతిస్తారు? మీరు గణేశుని కోపానికి గురి అయ్యారు. మీరు గణేశుని ఆరాధించండి. రాజు నుంచి నగరంలో ఉన్న సమస్త జనము విధిపూర్వకంగా సంకటనాశన గణేశ వ్రతము చేస్తే ఆ గణేశుని కృప వల్ల రాజకుమారుడు దొరుకుతాడు. ఇది సత్యము. నా మాటలు నిష్ప్రయోజనము కావు. అంత మామగారు కోడలతో, అమ్మా, నువ్వు ధన్యురాలివి. నువ్వు నన్ను, నా కులాన్ని ఉద్ధరించు. ఈ సంకటనాశన గణేశ వ్రతము ఎలా చేయాలి నాకు చెప్పు. నేను మందబుద్ధిని అవడంతో వ్రత మహత్యము నాకు తెలియదు. మా వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించు. రాజకుమారుని జాడ తెలుసుకోవడానికి సహాయం చేయి. రాజుతో సహా సమస్త ప్రజానీకము విధానుసారము గణేశ వ్రతము ఆచరించారు. అంత గణేశుడు ప్రసన్నుడై అందరూ చూస్తుండగా రాజకుమారుని ప్రకటితుని చేశారు. రాజకుమారుని చూసి నగరవాసులు ఆశ్చర్యచకితులైనారు. అందరూ సంతోషభరితులైనారు. రాజుగారి సంతోషానికి అవధులు లేవు. అంత మహారాజు ఇలా పలికాడు, గణేశుడు ధన్యుడు. మంత్రిగారి సులక్షణవంతురాలు అయిన కోడలు ధన్యురాలు. వారి కృప వల్ల నా పుత్రుడు తిరిగి వచ్చాడు. అంత సమస్త జనులు ఈ సంతానదాయకమైన వ్రతాన్ని సదా ఆచరిస్తూ వచ్చారు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ధర్మరాజా, 3 లోకాలలోనూ ఈ వ్రతాన్ని మించిన వ్రతము మరొకటి లేదు. విధిపో ప్రకారంగా ఎవరైతే శ్రద్ధాభక్తితో ఈ సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తారో వారికి గణేశుని కృప వల్ల సమస్త దుఃఖాలు, సంకటాలు దూరమై అన్ని విధాల సుఖాలు, సమృద్ధి ఇది చైత్రమాస సంకటహర చతుర్థి వ్రతకథ. మళ్ళీ త్వరలో వైశాఖ మాస వ్రతకథతో మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి.